ఈ సంవత్సరం ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ దానిలో చాలా చేంజెస్ అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తుంది. దానిలో 9th క్లాస్ దానిలో కనుక తీసుకున్నట్టయితే ఇంత ముందున్న బేసిక్ సిస్టమ్ స్టాండర్డ్ సిస్టమ్ని మార్చి స్టాండర్డ్ సిస్టమ్ అండ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చింది, మెయిన్గా మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి. కాబట్టి వాటిల్లో ఇక నుంచి మీకు స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. అడ్వాన్స్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ అన్ ఆప్షనల్. కాకపోతే నేను సజెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరికీ డెఫినెట్లీ అడ్వాన్స్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక లెవెల్ని పెంచితేనే మీ క్యాలిబర్ ఏంటి, మీరు కష్టపడే తత్వం ఏంటి, అండ్ దాన్ని తీసుకున్న తర్వాత మీ కష్టం కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది. కాబట్టి మీరు డెఫినెట్లీ నెక్స్ట్ హయ్యర్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికల్లా 10th క్లాస్ లెవెల్ దగ్గర నుంచి మీరు మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోవడం, కాన్సెప్చువల్లీ నేర్చుకోవడం ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. క్లియరా? రెండోది 10th క్లాస్ దానికి 9th క్లాస్ దానికి రెండోది వచ్చేటప్పటికల్లా లాంగ్వేజెస్లో ట్రై లాంగ్వేజెస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. అంటే 3 లాంగ్వేజెస్ అనేవి కంపల్సరీ చేసుకుంది. వాటిల్లో ఒకటి ఇంగ్లీష్ అయితే మిగతావి 2 రీజనల్ లాంగ్వేజెస్ కానీ లేదా మీరు ఇష్టం ఉన్న లాంగ్వేజెస్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో 2 లాంగ్వేజెస్కి మాత్రమే ఇస్తారు. ఒక లాంగ్వేజ్ అనేది ఇంటర్నల్ అసెస్మెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లాంగ్వేజ్కి సంబంధించి తీసుకొచ్చిన చేంజెస్. సో వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకొని కోర్సులో అప్డేటెడ్గా ఉండండి. రెండోది 10th క్లాస్ అండ్ 9th క్లాస్కి సంబంధించి డైరెక్ట్లీ ఇన్స్టిట్యూట్ ద్వారా కోచింగ్ క్లాసెస్ లేదా ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ గురించి కనుక చూస్తున్నట్టయితే దానికి సంబంధించి రేపు జూన్ నుంచి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కాంటాక్ట్ చేసి కోర్సులో ఎన్రోల్ చేసుకోవచ్చు. క్లియరా? ఆల్ ద బెస్ట్.